జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖరరావు అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిలర్లతో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మున్సిపల్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు ఆశీస్సులతో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కి మద్దతుతో ఉన్నామని, తద్వారా మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణకి కౌన్సిలర్లందరూ ఏకపక్షంగా మద్దతు ఇస్తున్నామని తెలిపారు. చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ పురపాలక సంఘ కౌన్సిల్ మూకుమ్మడిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వెంట ఉన్నారని, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు సహకారంతో గెలిచి ఇప్పుడున్న ఎమ్మెల్యే సహకారంతో పట్టణంలో అన్ని వార్డులు అభివృద్ధి చేసుకుంటామన్నారు. పార్టీపై గెలిచి బయటకు వెళ్లిన వారు ఎవరు ఏమి మాట్లాడినా నమ్మొద్దన్నారు. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ మేము ఎమ్మెల్యే ఉంటే ఉన్నామని అపోహలకు ప్రజలు నమ్మవద్దని, మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణకి, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావుకి మద్దతుగా ఉన్నామని ప్రజలు ఎటువంటి అపోహలు నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మెట్పల్లి మున్సిపల్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్లందరూ సమావేశమై ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఈనాడు కొంతమంది గత 4 సంవత్సరాల కాలంలో మేమందరం ఒక యూనిట్గా ఉండి, మేమందరం కౌన్సిలర్లను సోదరభావంతో అందరం కలిసికట్టుగా ఉండి మా కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరము మరి పట్టణ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న తరుణంలో మరి ఈరోజు ప్రభుత్వం మారగానే కొంతమంది స్వార్థపరులు ఒక 2-3 కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఎట్లయితే ఈ అస్తవ్యస్త పరిస్థితి తీసుకురావాలి, గతంలో మాదిరిగా గత టర్మ్లో ఉన్న మాదిరిగానే మరి మెట్పల్లి పట్టణాన్ని అభివృద్ధి కాకుండా మరి అల్లకల్లోల పరిస్థితి సృష్టించాలనే ఉద్దేశం మీద కొంతమంది మా కౌన్సిలర్ మధ్యనే కొంత విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలోనే మేము విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి ప్రతి వాళ్ళు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అభివృద్ధి పథంలో నడుస్తున్నాం. మంచి వాతావరణంలో నడుస్తున్న పరిస్థితులలో కొంతమంది స్వార్థపరులు మరి ఇటువంటి అభివృద్ధి జరగద్దు, మరి ఎలాంటి మరి ఎమ్మెల్యే గారికి మరి ఇప్పుడు కొత్త మన కల్వకుంట్ల సంజయ్ గారికి కూడా పేరు రావద్దనే ఉద్దేశం మీద కొంతమంది కుట్రపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దానిలో బాగా మేము అటువంటి వాతావరణాన్ని ఖండిస్తూ మేమందరము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కలిసికట్టుగా ఉండి మరి ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఇవాళ ఒక యూనిట్గా ఉండి మేము ఇవాళందరం ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయండి. మేము ఎప్పుడు కూడా కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి నాయకత్వంలో, కల్వకుంట్ల సంజయ్ గారి నాయకత్వంలో, మా చైర్మన్ సుజాత సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరము మరి పట్టణాభివృద్ధి కృషి చేసి మేమందరం మా వార్డులో అభివృద్ధి పథకంలో నడిపించడానికి ఈ 5 ఏళ్ళు మేము కలిసికట్టుగా ఉంటాము. మేమందరం ఒకే తాటి మీద నడుస్తాం అనేది ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. పార్టీ సభ్యులం అందరం, మేము కౌన్సిలర్స్ అందరం కలిసికట్టుగా ఉన్నాము. ఎమ్మెల్యే సార్ గారి ఆధ్వర్యంలో ఎవరం కూడా అసలు అవిశ్వాసం అనేది లేదు. వాళ్ళు ఎవరో మా మీద అనవసరంగా అన్ని రిలీజ్ చేస్తున్నారు. తర్వాత అందరు కలిసి మా కౌన్సిలర్ మీద మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఆ మైండ్ గేమ్కి ఎవరు మా కౌన్సిలర్ లొంగిపోవడం లేదు. అందరము సంజయ్ అన్నకు, సాగర్ అన్నకు అందరం కలిసికట్టుగా ఒక్కొక్క తాటిపై ఉన్నాం. దానికి అనవసరంగా లేనిపోని ఊహాగానాలు చేస్తూ ఈ ప్రచారం చేయడం బాగాలేదు. మేమందరం కలిసి ఊరు అభివృద్ధికి, మన మెట్పల్లి టౌన్ అభివృద్ధి చేసుకుందాం, ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది ఆలోచిస్తున్నాం. కానీ అందరితో మైండ్ గేమ్ ఆడి అనవసరంగా లేని ఇది చేయొద్దని ఈ పత్రికా ముఖం మీ అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను.